హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దోమల బెడద ఎక్కువైపోతోంది. పరిష్కారం కోసం ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. నోరు తెరిస్తే దోమలు నోట్లోకి వెళుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధపడుతున్నారని ప్రజలు అంటున్నారు. సహజంగా వర్షాకాలం వస్తే దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. కానీ హైదరాబాద్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సీజన్తో సంబంధం లేకుండా చాలా మంది దోమకాటుకు గురవుతున్నారు. ఎండాకాలం మొదలైనా దోమల బెడద మాత్రం తగ్గడం లేదు. సాయంత్రం అయితే కిటికీలు కూడా తెరవలేని పరిస్థితి. నోరు తెరిస్తే దోమలు నోట్లోకి పోతున్నాయని ప్రజలు దోమతెరలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాటలు పరిస్థితికి అద్దం పడుతోంది. నగరంలో చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం, నీటి నిల్వ ఉండటం, ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవటం, చెత్తను తొలగించకపోవటం, ఫాగింగ్ చేయకపోవటం వల్ల చెరువులలో పెరిగిన గుర్రపుడెక్క దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నగరంలో దోమల పెరుగుదలతో పాటు జ్వరం కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెరువుల పక్కన నివాసం ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు క్లీనింగ్ చేయకపోగా ఫాగింగ్ కూడా చేయటం లేదంటున్నారు. దోమల కారణంగా జ్వరాలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు విపరీతం అండి. 6:30 నుంచి తెల్లారి 7 దాకా కూడా ఫుల్ దోమలు ఉంటాయి. బయటకు వస్తే మాత్రం అవుట్. జస్ట్ మూసీ నది పక్కన ఎలా ఉందో అలానే ఉంటుందండి చెరువు. ఇక్కడ ఇంబీర్ లేక్ చెరువు చాలా అందంగా ఉండేది. ఇంతకుముందు పక్షులు తోటి అంతా వాటర్ వైట్గా ఉండేది వాటరు. 2014-15 నుంచి మాత్రం ఇక డ్రైనేజీ కలవటం మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యి దోమలు పెరగడం, గుర్రపుడెక్క విపరీతంగా డెవలప్ అవటం మూలాన విపరీతమైన అసలు సాయంకాలం 6 గంటలైతే బయటకు వచ్చే పరిస్థితిలో లేదు. ఏ రోజుకి ఆ రోజు దోమల బెడద అనేటువంటిది అన్ని ప్రాంతాలకి ఒక మానిటరింగ్ టీం వెళ్ళాలి కార్పొరేషన్ నుంచి. ఎప్పటికప్పుడు ఏ గంటకు ఆ గంట చెత్త లేకుండా చూడాలి. ఈవినింగ్ 6 అయిందంటే డోర్ ఓపెన్ చేయం మేము. డోర్ ఓపెన్ చేస్తే ఒక 20-30 వేలు లోపలికి వచ్చేస్తాయి. అసలు ఇట్లా ఆర్మీ దాడి చేసినట్టు యుద్ధంలో చేసేస్తాయి. రెగ్యులర్ గా మనం ఈ గుర్రపుడెక్కను తీయటం, అట్లాగే ఈ ఆయిల్ బాల్స్ రెగ్యులర్ గా వేయటం ద్వారా లార్వాను చంపేసి మనం కొంతవరకు దాన్ని అరికట్టవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఈ గుర్రపుడెక్క పెరగకుండా మన సాధ్యమైనంత మన బాధ్యతగా మనం కూడా చేయాల్సి ఉంటుందండి. బోటు పెట్టి కానీ ఏదో రకంగా ఎప్పటికప్పుడు గుర్రపుడెక్క తీసేస్తే మనకి పరిస్థితి వచ్చేది కాదు. ఈ దోమల వలన ఎండాకాలం కూడా మలేరియా లాంటివి, డెంగ్యూ లాంటివి జబ్బులు చాలా ఎక్కువ వస్తున్నాయి. చెరువును ఉన్నటువంటి గుర్రపుడెక్కను రిమూవ్ చేయడంతో పాటు క్లీన్ చేయాలి. దీన్ని ముందు గుర్రపుడెక్క రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చెరువులలో గుర్రపుడెక్క తొలగించడం, డ్రైనేజీ శుభ్రం చేయడం, చెత్తను సకాలంలో తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.